హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు మనం 8వ తరగతికి సంబంధించిన తెలుగు పాఠ్యపుస్తకంలోని శతకాలు అనే టాపిక్ చూద్దాం. చూడండి ఒకసారి. శతకాలు 8వ తరగతికి సంబంధించిన 9వ వసంతం 3 శతకాలు. ప్రీవియస్ వీడియోలో 6వ తరగతి 7వ తరగతికి సంబంధించిన శతకాలు చూసాం కదా. అదేవిధంగా 8వ తరగతికి సంబంధించినవి చూద్దాం ఒకసారి. 8 ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్దేశం ఏంటంటే శతకాలు అంటే ఉద్దేశం విద్యార్థుల యొక్క నైతిక విలువలు పెంపొందించడం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. శతకాల యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. ఇతివృత్తం ఏంటిది? నైతిక విలువలు. నెక్స్ట్ వచ్చేసి ప్రక్రియ శతక ప్రక్రియకు చెందింది. ఏంటిది? శతక ప్రక్రియ చెందింది. శతకం అంటే ఏంటంటే 100 పద్యాలు కలదాన్ని శతకం అంటారు. అంటే 100 పద్యాలు అంటే 100 పద్యాలు కలదాన్ని శతకం అంటారు. కానీ నిజానికి 108 పద్యాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 108 పద్యాలు ఉంటాయి. 100 పద్యాలు కానీ శతకం అంటాం, కానీ 108 పద్యాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఈ పద్యాలలో మకుటం లేదా కిరీటం అంటే ఎట్లా అంటే ఒక పాదంలో కానీ లేదా 2 పాదాలలో కానీ లేకపోతే అన్ని పాదాల్లో కానీ ఒకే విధమైన పదం ఉండడాన్ని దాన్ని ఏమంటామంటే మకుటం అంటాం. ఏంటి? ఒక పాదంలో కానీ 2 పాదాలు కానీ లేదా అన్ని పాదాలలో కానీ పద్యంలో ఒకే విధమైన వాక్యం కానీ పదం కానీ రిపీట్ అవుతుంది కదా, దాన్ని మనం మకుటం లేదా కిరీటం అంటాం. అర్థమైందా? శతకం అంటే ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ శతక ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉన్న శతక కవుల గురించి చూద్దాం. మొదటగా వచ్చేసి నారాయణ శతకం. ఎవరు మరి? నారాయణ శతకం ఎవరంటే పోతన. ఎవరు? నారాయణ శతక కర్త ఎవరు? పోతన అనేది ఏ డిస్టిక్? వరంగల్ డిస్టిక్. పోతన అనేది వరంగల్ డిస్టిక్. గ్రామం వచ్చేసి బొమ్మల గ్రామం. ఓకే. నారాయణ శతక కర్త ఎవరు? పోతన అనేది వరంగల్ డిస్టిక్, బొమ్మల గ్రామం. ఇతనే బొమ్మల పోతన అంటే ఊరి పేరుతోటి గ్రామం పేరుతోటి బొమ్మల పోతన అనుకున్నాం. 8వ శతాబ్దం 15వ శతాబ్దం. అతని యొక్క రచనలు చూద్దాం. రచనకి వచ్చేసి ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం 3 ఉన్నాయి. ఏంటి? ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం. ఇది ఎలా గుర్తుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర ఉందాం. ఆంధ్ర అనుకున్నాం. ఈ ఆంధ్రాలో ఎవరు? ఈ ఆంధ్రాలో వీరభద్రుడు. ఎవరు? ఆంధ్రాలో వీరభద్రుడు ఎలా పోతున్నాడు అంటే పోతన. ఆంధ్రాలో వీరభద్రుడు దండకం చదువుకుంటూ నారాయణ అనే దండకం చదువుకుంటూ పోతున్నాడు అని గుర్తుంచుకోండి. ఎలా అంటే ఆంధ్రాలో వీరభద్రుడు నారాయణ అంటే అని దండకం చదువుకుంటూ పోతున్నాడు. అర్థమైందా? ఆంధ్రాలో వీరభద్రుడు నారాయణ అంటూ దండకం చదువుకుంటూ పోతున్నాడు. ఇలా గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చిత్త శతకం. రెండవది చిత్త శతకం. శతక కర్త ఎవరంటే శ్రీపతి భాస్కర కవి. ఎవరు? శ్రీపతి భాస్కర కవి. ఎన్నో శతాబ్దం? 17వ శతాబ్దం. చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి. ఇదేంటంటే ఎలా గుర్తుంటే చిత్త అంటే చిత్తు అనుకోండి. ఎవరైనా కొట్టితే ఎలా కొట్టాలంటే చిత్తు కొట్టిన అంటారు కదా. ఇలా చిత్తు కొట్టినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ పతి అంటే భర్త భార్య కానీ కొడుకుడు కానీ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? చిత్తు కొడుతాడు అని గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి భాస్కర శతకం ఎవరు? మారద వెంకయ్య. ఎవరు? భాస్కర శతకం మారద వెంకయ్య. ఎన్నో శతాబ్దం? 17వ శతాబ్దం. చూడండి ఎలా గుర్తుంటే భాస్కర శతకం మారద వెంకయ్య. ఫర్ ఎగ్జాంపుల్ భాస్కర్ ఎవరు? భాస్కర్ అంటే సూర్యుడు. ఎవరు? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. కానీ నిజానికి సూర్యుడు ఒకే దగ్గర ఉంటాడు, భూమి తిరుగుతుంది. అంటే సూర్యుడు కేంద్రంగా ఒకే దగ్గర ఉంటాడు. అంటే సూర్యుడు మారడు, స్థిరంగా ఉంటాడు. భాస్కరుడు మారద వెంకయ్య. ఎవరు? భాస్కర శతకం ఎవరు? మారద వెంకయ్య. 17వ శతాబ్దం. భాస్కరుడు అంటే సూర్యుడు, మారద వెంకయ్య. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే ప్రతి పద్యంలో మొదటి 2వ పాదాలలోనే నీతిని చెప్పి తరువాతి పదాలలో దాన్ని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం. అంటే మొదటి పాదంలో 2వ పాదంలో ఏం చేస్తారంటే ఆ పద్యాన్ని దాని గురించి చెప్పి మిగతా పాదంలో ఈ చెప్పిన 2 పాదాల గురించి వివరిస్తారని అర్థం. అందులో ఉన్న మర్మాన్ని, అందులో ఉన్న నీతిని కానీ ప్రత్యేకత తెలియజేయడమే ఇతని యొక్క ప్రత్యేకత. అంటే మొదటి లేదా 2 పాదాల్లో చెప్పిన దాన్ని ఈ మిగతా పాదాలలో అందులో ఉన్న అర్థాన్ని వివరించడం భాస్కర కవి యొక్క మారద వెంకయ్య కవి యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ వచ్చేసి దాశరథి శతకం. ఎవరు?
కంచర్ల గోపన్న. ఎవరు? దాశరథి శతకం కంచర్ల గోపన్న. ఇది ఈజీ, గుర్తుండే సింపుల్గా. దాశరథి శతకం ఎవరంటే కంచర్ల గోపన్న. ఇతను బిరుదు ఏంటిది? భక్త రామదాసు. బిరుదు ఏంటిది? భక్త రామదాసు అనే బిరుదు. ఏంటిది? భక్త రామదాసు అనే బిరుదు. ఎక్కడ మరి? ఏ డిస్టిక్? ఖమ్మం జిల్లా నీలకొండపల్లి గ్రామం. ఖమ్మం డిస్టిక్ నీలకొండపల్లి గ్రామం. ఇతను రచించిన రచనలు అనేవి శ్రీరామునికి అంకితం ఇచ్చిన. ఎవరికి? శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. శ్రీరామదాసు సినిమా చూసి కదా, సేమ్ అదే విధంగా అనుకుంటే కంచెల గోపాన్ అనుకోండి. అతను ఏం చేసిండో మొత్తం అదే స్టోరీ ఉంటుంది. ఇలా దీని గురించి చూడండి. ఖమ్మం డిస్టిక్ నీలకొండపల్లి గ్రామము శ్రీరామునికి అతని యొక్క రచనలు అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నరసింహ శతకం. ఏంటిది? నరసింహ శతకం. ఎవరు? కాకుచ్చం శేషప్ప కవి. ప్రీవియస్ వీడియోలో ఏమైందంటే కాకినాడ అని గుర్తుంచుకోమని చెప్పిన. కాకినాడ అంటే కాకుచ్చం శేషప్ప కవి, నరసింహ శతకం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇతని యొక్క రచనలు నరహరి అంటే శతకాలు. ఏవే శతకాలు వచ్చాడు? నరహరి శతకం, నృకేసరి శతకం, ధర్మపురి రామాయణం. ఇది ఎలా గుర్తుందంటే నరసింహ శతకం కాకుచ్చం శేషప్ప కవి. కాకినాడ గుర్తుందా? నరసింహ, సింహ అని గుర్తుంచుకోండి. సింహ అని వాడింది అనుకో. నరహరి అంటే ఇక్కడ ధర్మపురి ఉంది కదా. ధర్మపురిలో ఏమంటారు? నరసింహ. మన ధర్మపురి ఏం టెంపుల్? నరసింహస్వామి టెంపుల్. నరసింహస్వామి కాబట్టి ధర్మపురి అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చి నరసింహస్వామి ధర్మపురిలో ఉంటారు కాబట్టి అట్లా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆ నరసింహస్వామి అనేది నరహరి అంటే, హరి అంటే విష్ణువు కదా. నర అంటే మానవుని రూపంలో ఉంటాడు అన్నట్టు. అదేవిధంగా కేసరి అంటే సింహమే. కేసరి అన్న సింహమే. ఇక్కడ నరహరి అంటే నరసింహస్వామి అంటే సింహ వస్తుంది. అన్నిట్లలో సింహ అనేవాడు గుర్తుంచుకోండి. ఎక్కడ ఉంది? అది ధర్మపురం ఉంది. ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి విశ్వకర్మ శతకం. ఏంటిది? విశ్వకర్మ శతకం ఎవరు? పండిత రామసింహ కవి. ఎవరు? విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి. ఇలా అంటే విశ్వకర్మ అంటే విశ్వకర్మలు చేస్తున్నారు ఎవరంటే మనకు పండితులు అని గుర్తుంచుకోండి. పండితులు అంటే మన విలేజ్లో చేస్తారు కదా పండితులు. ఆ పండితులు గుర్తుంచుకోండి. విశ్వకర్మ శతకం ఎవరు? పండిత రామసింహ కవి. అదేవిధంగా ఈ వాడు కూడా గుర్తుంచుకోండి. ఎట్లా అంటే విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి. ఎవరు? అశుకవి. ఎవరు? అశుకవి ఎవరు? పండిత రామసింహుడు. చూడండి. జగిత్యాల జిల్లా రాఘవపట్నం మండలం. ఇక్కడ జగిత్యాల జిల్లా రాఘవపట్నం మండలం. ఇది ఎట్లా అంటే ఒక దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తన. ఇది చూడండి ఒకసారి. వర్ణాశ్రమ ఆశ్రమాలను ఎవరు ఉంటారు? పండితులు ఉంటారు. ఎవరు ఉంటారు? ఆశ్రమాలలో పండితులు. అంటే ఇట్లా గుర్తుంచుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. ఆశ్రమాలు ఎవరు ఉంటారు? పండితులు ఉంటారు. అట్లా గుర్తు. నెక్స్ట్ వచ్చేసి ఆ పండితులు ఏం చేస్తారు? భజనలు కీర్తనలు చేస్తారు. ఎవరికి చేస్తారు? రాముడికి చేస్తారు. ఎవరికి? రాముడికి చేస్తారు. ఏం చేస్తారు? భజనలు కీర్తనలు చేస్తారు. ఎక్కడ చేస్తారు? ఆశ్రమాలలో చేస్తారు. అదే అర్థమైందా? ఆ ఆశ్రమాలు చేస్తారు. ఆ దేని గురించి? ప్రపంచాన్ని వర్ణించడానికి చేస్తారు. అర్థమైందా? చూడండి ఒకసారి. విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి. విశ్వకర్మ అంటే పండితులు అని గుర్తుంచుకోండి. అదే అశుకవి అనే బిరుదు. నెక్స్ట్ వచ్చేసి జగిత్యాల జిల్లా రాఘవపట్నం మండలం. నెక్స్ట్ వచ్చేసి ఈ రచనలు దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు రాముడికి వేస్తాం. ఎక్కడ వేస్తాం? ఆశ్రమాలు వేస్తాం. ఎవరు వేస్తారు? పండితులు వేస్తారు. దేని గురించి? ప్రపంచాన్ని వర్ణించుకుంటూ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర శతకం. ఏంటి? శ్రీ వెంకటేశ్వర. ఎవరు? మరింగంటి పురుషోత్తమాచార్య. ఎవరు? మరింగంటి పురుషోత్తమ. ఇలా కూర్చోండి. వెంకటేశ్వరుడు అంటే దేవుడే కదా. మన తిరుమల వెంకటేశ్వర స్వామి. ఎవరంటాం? పురుషోత్తముడు అంటాం. ఏమంటాం? పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు. అది సందులో గురించి తర్వాత చెప్పుకుందాం. శ్రీ వెంకటేశ్వర శతకం పురుషోత్తముడు ఏమంటారు? మరింగంటి పురుషోత్తమాచార్యుడు. ఎవరు? శ్రీ వెంకటేశ్వర శతకం. శతకర్త ఎవరు? మరింగంటి పురుషోత్తమాచార్యుడు. నెక్స్ట్ వచ్చేది జిల్లా. ఏ జిల్లా? నల్లగొండ జిల్లా. మండలం మునగాల మండలం. గ్రామం నరసింహపురం. ఈ సింహాలు చాలా ఉన్నాయి. దేని దానికి ఇండియాలో గుర్తుంచుకోండి. నల్లగొండ జిల్లా మునగాల మండలం. గ్రామం నరసింహపురం. నెక్స్ట్ వచ్చేసి రచనలు గోదాదేవి యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి సత్యవతి సాంత్వనం, మారుతి. ఏంటి ఈ రచనలు? ఇలా గుర్తుంచుకోండి. గోదాదేవి యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి సత్యవతి సాంత్వనం, మారుతి. ఇలా అంటే గోదాదేవి సత్యవతి ఇద్దరు. ఎవరు? గోదాదేవి సత్యవతి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనుకోండి. ఈ గోదాదేవి సత్యవతి కలిసి మారుతి కారులో ఎక్కడికి వెళ్ళిరు? గోదావరిలో స్నానం చేసి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిరు. అర్థమైందా? గోదాదేవి సత్యవతి కలిసి మారుతి కారులో ఎక్కడికి వెళ్ళి గోదావరికి వెళ్ళి స్నానం చేసి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాడు. అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మరింగంటి పురుషోత్తమాచార్యులు బిరుదు ఏంటంటే విద్వత్ కవి. ఏంటి? విద్వత్
కవి. నెక్స్ట్ వచ్చి చూడండి లాస్ట్ శ్రీ బాకవరాంజనేయ శతకం. బాకవరాంజనేయ శతకం అంటే శ్రీ వెంకటరావు పంతులు. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే శ్రీ బాకవరాంజనేయ శతకం వెంకటరావు పంతులు. ఈ పంతులు అనే వాడు గుర్తుంచుకోండి. పంతులు అంటే ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఎవరు ఉంటారు? పంతులే ఉంటారు. ఎవరు ఉంటారు? పంతులు ఉంటారు. శ్రీ బాకవరాంజనేయ శతకం ఎవరు ఉంటారు? పంతులు ఉంటారు. అంటే వెంకటరావు పంతులు. ఎక్కడంటే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి గ్రామం. ఇక్కడ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి గ్రామం. ఎవరిది? ఈ వెంకటరావు పంతులు. మరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే తాండూరులోని బాకవరాంజనేయ అంటే బాకావరం అనే విలేజ్లో ఈ విగ్రహం ఈ యొక్క టెంపుల్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ తాండూరులోని బాకవర గ్రామంలో ఈ యొక్క టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి ఉంది. దాని గురించి ఈ కవి వర్ణించడం జరుగుతుంది. ఒకసారి చూడండి ప్రీవియస్ ఒకసారి. శతకాలు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతక ప్రక్రియకు చెందింది. నారాయణ శతకం పోతన వరంగలు. బొబ్బాయి గ్రామం రచనలు ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం, చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి 17వ శతాబ్దం, పోతన 15వ శతాబ్దం, భాస్కర శతకం మహారథి వెంకయ్య 17వ శతాబ్దం. దాని ప్రత్యేకత ఏంటంటే ప్రతి మొదటి రెండవ పాదాలలో నీతిని చెప్పి తర్వాత దాని యొక్క దుష్టాంతాన్ని సమర్థించి చెప్పడం దీని యొక్క ప్రత్యేకత. దాసరి శతకం కంచర్ల గోపన్న, ఖమ్మం డిస్టిక్ నీలకొండపల్లి గ్రామం. రామదాసు అనే బిరుదు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నరహరి శతకం కాకుచ్చం శేషప్ప కవి. నరహరి శతకం మృగేశ్వర శతకం, ధర్మపురి రామాయణం ఇతని యొక్క శతకాలు. విశ్వకర్మ శతకం ఎవరు? పండిత రామసింహ కవి. ఇతని ఆశుకాలం అనే బిరుదు ఉంటుంది. జగిత్యాల జిల్లా రాఘవపట్నం దుష్ట ప్రపంచ వర్ణన అంటే ఇతని యొక్క రచనలు. కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తన రచనలు. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర శతకం, మరింగంటి పురుషోత్తమాచార్యులు, నల్గొండ జిల్లా మునగల మండలం గ్రామం నరసింహపురం రచనలు. గోదాదేవి యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి సత్యవతి సాంత్వనం, మారుతి అనే ఇతని యొక్క రచనలు. బిరుదు వచ్చేసి విద్వత్ కవి. ఈ శ్రీ బాకవరాంజనేయ పంతులు అంటే బాకవరాంజనేయ శతకం వెంకటరావు పంతులు. ఏ జిల్లా? రంగారెడ్డి జిల్లా శంకరపల్లి గ్రామం. తాండూరు దగ్గర ఈ బాకవరాంజనేయ టెంపుల్ ఎక్కడ ఉంది? తాండూరు దగ్గర బాకవరంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.